సోషల్ మీడియా యుగంలో ఏ వార్త ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా పాకిస్తాన్కు చెందిన 60 ఏళ్లకు పైగా ఉన్న హకీం బాబర్ వివాహం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తనకంటే దాదాపు 48 ఏళ్లు చిన్నదైన 22 ఏళ్ల యువతిని ఆయన పెళ్లాడమే ఇందుకు కారణం. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షం కావడమే ఆలస్యం. నెటిజన్లు రకరకాల కామెంట్లతో విరుచుకుపడ్డారు. అయితే ఈ విమర్శలన్నింటినీ ఈ జంట ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటోంది. తమ వివాహం చట్టబద్ధమైనదని, ఇద్దరి ఇష్టపూర్వకంగానే ఈ బంధంలోకి అడుగుపెట్టామని వారు గర్వంగా చెబుతున్నారు. జర్నలిస్టులు హకీం బాబర్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. మనిషి హృదయం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. అందరి అంగీకారంతో జరిగిన వివాహం అని, అదే సమయంలో తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని ఆయన వెల్లడించారు. రహస్యంగా సంబంధాలు పెట్టుకోవడం కంటే గౌరవప్రదంగా వివాహం చేసుకుని సమాజానికి చాటి చెప్పడమే ఉత్తమమని బాబర్ స్పష్టం చేశారు. చట్టబద్ధమైన సంబంధం ద్వారా ఆమెకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. విమర్శలకు ఏమాత్రం కుంగిపోకుండా వధువు తన భర్త మాటలకు మద్దతుగా నిలిచారు. నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు. తనను నిజంగా ప్రేమించే, తనపై శ్రద్ధ వహించే భాగస్వామి దొరికినప్పుడు వివాహాన్ని ఆలస్యం చేయడంలో అర్థం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ తనను ఏమాత్రం బాధించవని, తన జీవిత నిర్ణయం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన ఉంటే వయసు వ్యత్యాసం ఒక సమస్యే కాదని ఈ జంట నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ దంపతులు తమ కొత్త జీవితాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించారు. ఈద్ పండుగ ముగిసిన తర్వాత పవిత్ర ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లాలని వీరు ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత హనీమూన్ కోసం నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లబోతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఈ జంట కథనం ఆధునిక కాలంలో వివాహ బంధాలు, వయసు వ్యత్యాసాలపై కొత్త చర్చకు దారితీసింది.